జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే అమెరికన్లో ఉన్నటువంటి భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రంప్ ప్రభుత్వం ఉన్నదో ఇలా వలసదారుల పేరుతోటి వారి మీద సంఖ్యలేసి ఇలా సైనిక విమానాలలో ఇలా భారతదేశానికి పంపుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైతే ఇలా కార్గిల్లో మరిచినటువంటి వీరుల్ని ప్రయాణం చేసే సైనిక విమానాలలో ఇలా వలసదారులుగా వెళ్ళినటువంటి భారతీయుల్ని అక్రమంగా అక్రమ వలసదారుల పేరుతోటి ఈ రకంగా పంపించడం అనేది ఇలా అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రకు ఇలా ప్రత్యక్ష సాక్షిగా కనిపిస్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా భారత ప్రధాని రేపు 12 తారీఖు నాడు మళ్లీ అమెరికా చైనా దేశాలకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని ఇలా మళ్లీ అమెరికాకు పోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఇలా ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం మేము. కాబట్టి ఇలా రాయబారాలు దేశ విదేశాలతో రాయబారాలు కాదు, భారతీయ యువకులకి ఇలా అవమానం జరిగింది. ఒక్క యువకునికి భారతీయ యువకునికి అవమానం జరిగితే యావత్ భారతదేశానికి అవమానం జరిగినట్టే. కనీసం ప్రధాని బాధ్యతలలో ఉండి ఇలా ట్రంప్ చేసినటువంటి దుశ్చర్య మీద కనీసం ఖండనీయనటువంటి సిగ్గుచేటైనటువంటి చర్య నరేంద్ర మోడీ వ్యవహార శైలిలో కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ప్రజాతంత్రవాదులు మేధావులు దీన్ని వెంటనే ఖండించాలని చెప్పేసి ఇలా ట్రంప్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఇలా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నశించాలని చెప్పేసి డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు భారతీయులను అవమానించినటువంటి ట్రంప్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు పోయి ఉద్యోగ ఉపాధి చేయాలని చెప్పేసి ఏజెంట్ల మాయలో పడి 40 లక్షలు 50 లక్షలు లక్షలాది రూపాయలని ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లిన సందర్భంలో ఏజెంట్లు చేసిన మోసానికి ఈ రోజు భారతీయుల్ని అక్రమ వలసదారులు అని చెప్పేసి పేరుతోని అన్యాయంగా వారికి సంఖ్యలు వేసి ఈ 143 కోట్ల భారతీయులను అవమానపరిచే విధంగా ట్రంప్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఘటన జరిగి ఫిబ్రవరి 5వ తేదీన సైనిక విమానంలో 105 మంది భారతీయులని సంఖ్యలు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి సైనిక విమానంలో కుక్కి పంజాబ్ అమృత్సర్ లో వదిలిపెట్టడం జరిగింది. కానీ ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులు ఎవరైనా ఉంటే ఐక్యరాజ్య సమితికి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి గౌరవంగా వారి దేశాలకు పంపాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వం పై వస్తుంది. కానీ అట్లా చేయకుండా అక్రమ వలసదారుల పేరుతోని ఒక ఉగ్రవాదుల్లాగా ఈ రోజు భారతీయులను అవమానించిన పరిస్థితి ఉన్నది. దీన్ని యావత్ భారతీయులంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఈ రోజు ట్రంప్ చేసినటువంటి వ్యవహారాన్ని ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ స్పందించలేదు. ఈ రోజు పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే విధంగా ప్రకటించడం 143 కోట్ల భారతీయులని అవమానపరచడమే కించపరచడమే అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఇప్పటికైనా ప్రధాని మోడీ గారు జోక్యం చేసుకుని భారతీయులను అవమానించినటువంటి ట్రంప్ అమెరికా ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు మిగతా భారతీయులందరూ కూడా రక్షించాల్సిన బాధ్యత ఈ రోజు మోడీ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, అదేవిధంగా దీనంతటి కూడా కారణం దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం. దీనికంతటి కూడా బీజేపీ కారణం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వేరే దేశానికి పోవాల్సినటువంటి అవసరం రాదు. అందుకు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రోజు అమెరికా చేస్తున్నటువంటి దుర్చర్య చర్యల్ని పక్కనున్నటువంటి దేశాలన్నీ కూడా ఖండిస్తున్నా. ఇప్పటి వరకు మోడీ స్పందించట్లేదు. ఇది సిగ్గుచేటు. వెంటనే నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నారు. మీరు వెంటనే స్పందించాలి. భారతీయులకు జరిగినటువంటి అవమానాన్ని ఖండించాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.